అవర్ ఛానల్. సో ఓటింగ్ అనాలిసిస్ చూద్దామండి. మీరు అస్సలు ఊహించలేరు, శ్రీజకి బీభత్సమైన ఓటింగ్ జరుగుతోంది. సో మీరు చెప్తే నమ్మరు, అంత ఓటింగ్ జరుగుతుంది. 2-3 డేస్ నుంచి ఆమెకు పాజిటివ్ ఎపిసోడ్స్ పడుతున్నాయి, చాలా ఓటింగ్ పడుతుంది. ఆమె ఏంటంటే మీరు ఊహించని ప్లేస్కి అయితే వెళ్ళిపోయారు. సో ఫస్ట్ సంజన గారండి. సంజన గారు ఇచ్చే కంటెంట్ మామూలు కాదు, దొంగతనము ఏదో ఒక కంటెంట్ తన వల్ల క్రియేట్ అవుతుంది. సో సంజనకి ఎలాగో టాప్ లో ఉంది, ఎక్కువ పర్సెంటేజ్ ఓటింగ్ ఆమెకే జరుగుతుంది. ఎందుకంటే బాగా ఓటింగ్ జరిగే వాళ్ళు ఎవరు లేరు, తనుజ అయినా ఇమాన్యుయల్ అయినా వీళ్ళు ఎవరు లేరు కాబట్టి ఈమెకు మంచి ఓటింగ్ జరుగుతుంది. అలాగే ఓటింగ్ కూడా షఫిల్ అవుతుంది. నెక్స్ట్ శ్రీజ చాలా బాగా ఆడుతుంది. 2 డేస్ నుంచి అసలు ఎక్కువ మాట్లాడట్లేదు, ఆర్గ్యూ చేయట్లేదు కాబట్టి శ్రీజకి సెకండ్ ప్లేస్ లో ఉంది. కానీ ఆమెకు చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. సో థర్డ్ ప్లేస్ వచ్చేసి మనకు రీతు చౌదరి. సో రీతు చౌదరి సూపర్ గా ఆడుతున్నారు 2-3 డేస్ నుంచి. సో చాలా బాగా ఓటింగ్ పడుతుంది. సో తర్వాత వచ్చేసి దివ్య నిఖిత అండి. దివ్య నిఖితకైతే పడుతుంది, ఎందుకంటే అందరికి ఆమె బాగా మాట్లాడుతుంది, బాగా ఆడుతుంది అన్న ఒక ఒపీనియన్ ఫామ్ అయింది కాబట్టి ఆమెకైతే ఓటింగ్ పడుతుంది. ఈమెకు వచ్చేసి భరణి గారి పేరు చెప్పడం, తనుజ గారితో ఉండడం వల్ల వాళ్ళ ఓటింగ్ అనేది దివ్య నిఖితకి పడుతుంది. సో దానివల్ల బాగుందనమాట ఓటింగ్. థర్డ్ ప్లేస్. ఇంకా లాస్ట్ వచ్చేసి ఫోర్త్ ప్లేస్. లాస్ట్ ఇద్దరు అనమాట, ఫ్లోరా అండ్ మాస్క్ మ్యాన్. సో ఫ్లోరా కన్నా తక్కువ మాస్క్ మ్యాన్ పడుతుంది. సో ఫ్లోరా ఇచ్చే కంటెంట్ ఏమీ లేదు. సో ఫ్లోరాని బీబీ గారు స్టాండ్ తీసుకొని గనక ఫ్లోరాని పంపించేస్తారేమో అని అనిపిస్తుంది. సో ఓటింగ్ డేస్ లో వెళ్తే మాస్క్ మ్యాన్ వెళ్ళక తప్పదు. కానీ మాస్క్ మ్యాన్ ఉంటే ఖచ్చితంగా రైవలరీ ఉంటుంది, ముందు గేమ్ చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో మాస్క్ మ్యాన్ నే ఉంచుతారా, మళ్ళీ కామనర్ ను పంపించేస్తే కామనర్ ని తీసుకోవడం ఎందుకు, పంపించేయడం ఎందుకు అని ఉంటది. ఎందుకంటే ప్రీవియస్ సీజన్ లో కంటెంట్ ఇచ్చే వాళ్ళని ఖచ్చితంగా ఉంచారు. శోభా శెట్టినైనా ఎవ్రీ సీజన్ లో ఒకరిని కంటెంట్ ఇస్తున్నారు అంటే వాళ్ళకి ఓటింగ్ పడకపోయినా వాళ్ళని ఏదో ఒక వంక పెట్టి ఉంచేవాడు బిగ్ బాస్. సో ఈసారి కూడా ఫ్లోరా గారి ఆమె ఆడుతున్నారు, కానీ ఆమెకు లాంగ్వేజ్ ఇష్యూస్ ఉన్నాయి, ఎవరితో రైవల్లీ లేదు, ఎవరితో ఇది లేదు కాబట్టి ఫ్లోరా గారిని పంపిస్తే బెటర్ అని నా ఒపీనియన్. సో మాస్క్ మ్యాన్ నెగిటివిటీ ఏదో ఒక కంటెంట్ అయితే ఉంటది ఆయనతో, ఆయన ఉంటే ఖచ్చితంగా. ఆయన గొడవ పెట్టుకుంటే మనసులో పెట్టేసుకొని వదలడు కాబట్టి ఆయన ఇచ్చే కంటెంట్ అంతో ఇంతో ఉంటది అనిపిస్తుంది. సో మీకు ఫ్లోరా గారు వెళ్తే బెటరా, మాస్క్ మ్యాన్ వెళ్తే బెటరా అనేది కామెంట్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే నా ఇన్స్టా ఉంటుంది, అది కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్.